శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ నెల 13 నుండి 24 వరకు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ప్రధానమంత్రి, ఉప రాష్ట్ర మంత్రి, అలాగే గవర్నర్లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనడంతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సాయి ఖల్వంత్ సభా మందిరం, అలాగే హిల్ వ్యూ స్టేడియం, సత్యసాయి యూనివర్సిటీ ప్రాంగణం వంటి ప్రదేశాలలో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణలో సహా కట్టదిమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3500 మంది పోలీసు సిబ్బందిని నియమించి భక్తులు అలాగే వీపీఐలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. ఇక బాబా జయంతి వేడుకలు శాంతియుతంగా సఫలంగా జరగాలి అని పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. సెలబ్రేషన్ సంబంధించిన ఈరోజు సెక్యూరిటీ ఆడిట్ ఒకసారి చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి November 22 మనకు హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ విజిట్ టు పుట్టపర్తి కన్ఫర్మ్ అయింది. కాబట్టి టెంపుల్ లోపలికి, టెంపుల్ అవుట్ సైడ్ ఏ విధమైన రూట్స్ వస్తాయి ఎందుకంటే September 15 నుంచి క్రౌడ్ కూడా చాలా పెరుగుతుంటాయి, లక్షల్లో వస్తుంటారు. కాబట్టి ఆ టైంలో వీవీఐపీస్ కాన్వాయ్ కానీ వీవీఐపీస్ మూవ్మెంట్ని కానీ ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తాము. అదేవిధంగా లోపలికి కూడా శాంతి భవన్ ఉంది. శాంతి భవన్లో కూడా గెస్ట్ అందరూ స్టే చేస్తారు. కాబట్టి ఆ రోజు అక్కడ పార్కింగ్ అనేది ఎక్కడ పెట్టగలుగుతాం, బికాస్ అక్కడ మనకి అకామిడేషన్ అన్నీ కూడా బెస్ట్ గేట్ వైపే ఉంది. కాబట్టి దానికాడ పాసిబిలిటీస్ ఏంటి, ఇలాంటి ప్రతి ఒక్క ఎక్కడ దిగుతారు, ఎలాగ లోపలికి వెళ్తారు, ఒకవేళ హానరబుల్ ప్రైమ్ మినిస్టరో హానరబుల్ సీఎం గారు వచ్చారంటే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకుని ఉండాలి, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు కూడా మనం సత్యసాయి బాబా ట్రస్ట్ నుంచి వాళ్ళ తరపు నుంచి పోలీస్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్తో పాటు కలిపి ఈరోజు ఒక చిన్న రివ్యూ పెట్టుకోవడం జరిగింది. సాయిబాబా గారి